మొన్న చంద్రబాబు నాయుడు గారు శ్రీ సిటీ వెళ్ళారు. అక్కడ దాదాపు ఒక 200 కంపెనీలు రావడానికి సుముఖంగా ఉన్నాయి. ఉద్యోగ అవకాశ కల్పన కోసం చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నారు. దాన్ని ఎలా చూస్తారు? చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఈ రాష్ట్ర డెవలప్మెంట్ కోసం ఆయన ప్రధానమంత్రి పదవి వదిలిపెట్టాడు. గుర్తుపెట్టుకోండి ఈ నాయకులు మొత్తం, ఈనాటి నాయకులు, గత ప్రభుత్వంలో ఉన్న నాయకులు మొత్తం గుర్తుపెట్టుకోండి. ఆయన ఎప్పుడు ఏది చేసినా కానీ ఈ రాష్ట్ర శ్రేయస్సు కోరే చేస్తాడు, ఈ రాష్ట్ర ప్రజల బాగు కోసం చేస్తాడు. అంతే తప్ప వీళ్ళు చెబుతున్నారు, వీళ్ళు చెప్పే అన్ని అబద్ధాలు. ఆయన ఎన్ని కంపెనీలైనా తేగలుగు, ఆయన దగ్గర ఆ శక్తి ఉంది. అందరికీ ఆయన ఆయన అన్నమాట ప్రకారం 20 లక్షల మందికి ఉద్యోగం ఇవ్వగలిగే 5 సంవత్సరాల్లో ఆయన ఎటువంటి తూచా తప్పకుండా కంపెనీల కాళ్ళు పట్టుకొనైనా సరే డెవలప్ చేయడానికి ఆయన కంపెనీలను మొత్తాన్ని తీసుకొస్తాడు. ఇది మాత్రం నాయకులు మొత్తం గుర్తుపెట్టుకోండి. ఇలా అబద్ధం చెప్పే నాయకులు మొత్తం. అందుకనే మొత్తానికి చెంపపెట్టు చేసింది సుప్రీంకోర్టు. అదైనా తెలుసుకోండి. మీరు ఎన్ని అక్రమ కేసులు పెట్టారో చంద్రబాబు నాయుడు గారి మీద, ఆ కేసులు పెట్టి ఈ రాష్ట్రానికి ఏమి పరిశ్రమలు రాకుండా చేయాలని మీ ఇష్టానుసారం మాట్లాడారు. మీ ఇష్టానుసారం కళ్ళబల్లి కబుర్లన్నీ చెప్పారు. మీరు ఒక్కటి దిశ తేగలిగారా? డెవలప్మెంట్ ఏమన్నా చేయగలిగారు? ఎక్కడైనా ఏ జిల్లాలో అయినా సొంతం నీ జిల్లాలో చేయగలిగావు నువ్వు? నీ ఉక్కు ఫ్యాక్టరీ కట్టగలిగారా మీరు? సాలిస్తాలం దద్దమ్మలారా, దద్దమ్మ మాటలు మాట్లాడతారు మీరు. ఏదైనా చేస్తే మేము ఇది చేసామనుకుంటే మరి అసలు మీరు ఇలా ప్రజల్లోకి వచ్చి ఏం చెప్తారు? మీరు చెప్పలేకనే మీరు 11 సీట్లకి పరిమితం అయ్యారు. అదే మీరు చెప్పగలిగితే మేము చేసాం, మాట్లాడితే బటన్ నొక్కాం. ఏం బటన్ నొక్కారు మీరు? 100 కోట్లు బటన్ నొక్కితే 60 కోట్లు మీ దగ్గరే ఉన్నాయి. మీరు పంచింది 40 కోట్లే. గుర్తుపెట్టుకోండి. మీరు ప్రజలే తెలియదు అనుకున్నారు. ప్రజల మొత్తానికి తెలిసే మిమ్మల్ని 11 సీట్లు పరిమితం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇకనైనా గుర్తుపెట్టుకో. నువ్వు మాట్లాడేది కళ్ళబొల్లి మాటలు. 30 రోజుల్లోనే 36 హత్యలు జరిగినాయి అన్నావు. అయ్యి అబద్ధాలే. ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రాన్ని డెవలప్ చేస్తారు, అగ్రగామి చేస్తాడు. ఆసియా ఖండంలో అందరికి ఉద్యోగాలు, 20 లక్షల మందికి ఉద్యోగాలు ఆయన అన్నమాట ప్రకారం ఇస్తాడు. 1 లక్ష అటు ఇటు ఇస్తాడు. ఏది భగవంతుని అన్ని అందరికీ భగవంతుడు న్యాయం చేయలేడు. దానికి గుర్తుపెట్టుకోండి. మనసెరిగి మాట్లాడుతూ నేర్చుకోండి. ఎవరైనా సరే, ఏ నాయకుడైనా సరే. అన్ని కేసులు పెట్టి మీరు ఏమైనా పీకగలిగారా చంద్రబాబు నాయుడిని? మీరు పీకేదేమి లేదు ఆయన్ని. ఆయన ఎప్పుడైనా సరే శాంతియుతంగా పరిపాలిస్తాడు, శాంతి భద్రతలు పరిరక్షిస్తాడు, ఆంధ్ర రాష్ట్రానికి నెప్పి తగలకుండా చేస్తాడు. ఎవరిని ఆయన ఏమనడు. చట్ట ప్రకారమే ఆయన చర్యలు తీసుకుంటాడు. చట్టం ఎట్టుందో అట్టానే ఆయన అడుగులో అడుగేస్తారు. ఎవరైనా ప్రజలు కూడా అంతే. ఆయన నమ్ముతారు. ప్రజలు ఆయన నమ్మారు కాబట్టి ఆయనకి 124 సీట్లు ఇచ్చారు. అంతేగాని నిన్నో ఎవరినో నమ్మల ప్రజలు, రాష్ట్ర ప్రజలు. కాబట్టి ఇకనైనా తెలుసుకోండి. మీరు మొత్తం మీరు అన్న క్యాంటీన్ గురించి మీరు ఏం మాట్లాడుతున్నారు అంటే అడుగుతునే అని మాట్లాడతారు. మీకు సిగ్గు శరం ఉందా? మీకు సీనియర్ ఎన్టీఆర్ గారు ఏం చెప్పారు? ₹2 కేజీ బియ్యం ఇచ్చారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చి అన్న క్యాంటీన్లు పెట్టాడు. కడుపు నింపేదయా? అన్నం అంటే ఆకలి అయ్యేవాడికి కడుపు నింపేది. అది తెలుసుకోండి. మంగళ అనేది దానికి తెలుసుకోండి. ఆకలి అయ్యేవాడికి కడుపు నింపేది. అన్న అంటే ఆకలి అయ్యేవాడికి కడుపు నింపేది. అది అర్థం తెలియదు మీకు? అర్థం తెలియని వాళ్ళు అర్థం తెలియనట్టుగా ఉండండి. ఎకశికాల మాటలు, ఏ జ్ఞానం మాటలు, కళ్ళబల్లి మాటలు, అనవసరంగా బురద చల్లే మాటలు, చంద్రబాబు నాయుడు గారి మీద ఫేక్ మాటలు, ఫేక్ ప్రచారాలు చేయబాకండి మీరు. ఆయన ఏదో సంపాదించుకోవడానికి పెట్టాడంటగా, నిజమేనా? అసలు ఆయన సంపాదించుకోవాలంటే లెక్కలు చెబుతారు. రమ్మను మనం ఎవడైనా సరే. అడ్డగోలుగా మాట్లాడే నా కొడుకులు మొత్తం రమ్మను లెక్కలు చెప్పేవాడు. నేను లెక్కలు చెబుతా. ఆయన ఏం సంపాదించాడు? ఆయన 2 ఎకరాల్లో పుట్టాడు అంటున్నారుగా. కూడా సంపాదించుకోవడానికి పెట్టాడంటగా. ఆయన ఎక్కడ సంపాదించింది లేదు. ఏమైనా సంపాదించుంటే చెప్పమానండి, లెక్కలు తీయమానండి. 5 సంవత్సరాలు ఏం చేశారు? ఏం పీకుతున్నారు 5 సంవత్సరాలు? మీరు లెక్కలు తీపారా? తీసి ఇదిగో ఈ డబ్బుగా చేశారు, ఈ డబ్బు వాళ్ళ మనవడి పేరు ఉంది, ఈ డబ్బు వాళ్ళ భార్య పేరు మీద ఉంది, ఇంత అరాచకమైన డబ్బు ఉందని మీరు ఎందుకు చెప్పలా? మీరు ఎందుకు పట్టుకోలా? వాడు ఒక పనికి మాలిన దత్తమ్మ రమ్మను. వాడు ఎక్కడ రమ్మనమాట అక్కడికి వస్తా. నాకు చదువు రాదు. వాడు మినిస్టర్ చేశాడు. చెప్పమను, లెక్కలతో సహా చెబుతాను నేను. ఆయన ఎన్ని సంవత్సరాలు మినిస్టర్ చేసింది, ఎన్ని సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడు చేసింది, ఆయన జీతభత్యాలు ఎంత, ఆయన ఆదాయం ఎంత, ఆయనకు ఉన్నది ఎంత, ఆయన ఖర్చు ఎంతో మొత్తం చెబుతుంది చంద్రబాబు నాయుడు గారిది. వాడు చెబితే రమ్మను. టీవీ రూపాయకి ఇచ్చినా వస్తా నేను. లేదు నువ్వు వచ్చినా నేను వస్తా. ఎక్కడికి రమ్మనమాట అక్కడికి వస్తా. లెక్కల ప్రకారం ప్రతి సంవత్సరం లెక్కలు చెబుతా. ఆయన 14 సంవత్సరాలు చీఫ్ మినిస్టర్ చేసిన లెక్కలు చెబుతా, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడు చేసింది చెబుతా. అంతేగాని పనికి మాలిన దద్దం మాటలు మాట్లాడద్దు ఎవరైనా సరే. మా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిని అలాగే చూసుకుంటే మళ్ళీ సర్వే వచ్చింది. ఈ 2 నెలల పరిపాలన గురించి సర్వే వచ్చింది. దాంట్లో గవర్నమెంట్ పాజిటివ్గా వచ్చింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసే యాక్టివిటీస్ కానీ ఆయన కానీ ఎవరు పట్టించుకునే స్టేజ్లో లేరు. ఇంకో 10 సంవత్సరాలు టీడీపీ ఉంటుందని చెప్తున్నారు. దాన్ని అసలు ఎవడండి జగన్మోహన్ రెడ్డిని పట్టించుకునేది? జగన్మోహన్ రెడ్డి ఉండోళ్లే ఈ 11 మంది ఎమ్మెల్యేలో ఎంతమంది దారుతారో తెలియదు. కాకపోతే లోకేష్ బాబు చెబుతున్నాడుగా, ఎవరు వచ్చినా పార్టీకి రాజీనామా చేస్తేనే మా పార్టీలో రావాలి, లేకపోతే రాకూడదు. అది కూడా ఇంకోటి కూడా ఉంది వాళ్ళ మనసులో. అరాచకమైన నాయకుల్ని మనం చేర్చుకోవద్దు అనే స్వభావం కలిగిన లోకేష్ బాబు కంపల్సరిగా చెబుతున్నాడు. ఎవరైనా నిబద్ధతతో పనిచేసే వాళ్ళే మా పార్టీలో రావాలి అని. అంతే తప్ప వీళ్ళు అనుకున్నట్టుగా వీళ్ళు వస్తే వాళ్ళని చేర్చుకోవడానికి సుముఖంగా లేరు. ఆళ్ళ నాని కానీ కేసీనే నాని ఉన్నాడు, పరిమాల దద్దమ్మ వాడు ఎప్పుడేం మాట్లాడతాడో తెలియదు. భ్రష్టు పట్టిపోయాడు ఈ దెబ్బతోటి. జగన్మోహన్ రెడ్డి అమ్మటున్న వాళ్ళు మొత్తం ఎవరైనా సరే రాజకీయం మనుగడ సాగించలేరు. రాజకీయానికి దూరం అయిపోయారు. చీకటి రాజకీయ బతుకులే మీయి. ఇక ఆ బతుకుల్లో బతకడమే మీరు. నాయకులు ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి.
జగన్మోహన్ రెడ్డి కూడా చీకటి బతుకు బతకటమే. ఇక ఇప్పుడు అభివృద్ధి చేసే మనిషిని మీరు కించపరిచే మాటలు మాట్లాడొద్దు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుతూ నేర్చుకోండి ఎవరైనా సరే. అంతేగాని మీ ఇష్టానుసారం మాట్లాడటం చేయమాకండి.